అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యా నువ్వు. ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పట్టాలు సృష్టించి అమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏంటా పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురాడులాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీందర్ని ఒక హత్య నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషి, తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే వాళ్ళ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా? నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగొంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలు వీళ్ళు ఎలాగ వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేపించు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89